మౌనం చేత బట్టి ఏనాడు చదివినప్పుడే నా గుండెలు చల్లమన్నాయి పేగులేరు వెళ్ళిపోయినాయమ్మా వాడు కాదు గుడ్డి వాడు కాదు తెలుగు సంగతి తెలుసుకున్నా వాడేడు సూరమదేవి నీకు ఏనాడు వినా ఒక్క ఊరలో 2 కత్తులు యోగాలంటే ఎగలేవు ఇంటి లోపల 2 సంవత్సరాలు వేయాలంటే చెయ్యలేవు చెల్లె చూడమ్మ చూడు చెప్తున్న చెల్లె చూడమ్మ చెల్లె సూరమదేవి ఢిల్లీ ఒక రాజ్యం ఉన్నది మానకున్నది 4 రోజులు చూసినా ఎక్కడ రాజ్యం మనకే ఉన్నది నీకు నేను పెళ్లి చేసిన రుణం బాపుకుంటా మాడూరు పడ్డాము మరి రాజ్యం రాజులే మధ్యలో అడవిలో తోలుకపోతా ఈయన గుడ్డోడు ఎడ్డోడు నా చెల్లె కూడా ఎడ్డిదే అడవిలో తీసుకుపోయినట్టు అడవి లోపల ఆగం చేసి వస్తా తిరిగి ఏ పుల్లట మింటుంది ఏ పామన్న కడతారు సస్తారు ఆ చెల్లెకు ఏడాది మరుగుడు మాటలు పెట్టిండు చెల్లెలా దేశమిస్తున్నా కచ్చీరి మీద కూర్చున్న పెట్టేస్తా అనవక్క చెల్లెలు బావన ఒక్క రథ మీద కూకుండా పెట్టు వెళ్ళిపోతా ఉన్నాడు చెల్లెలెంబడి పెట్టిండు చెల్లెలు ఎంబడి పెట్టుకుంటూ బావని ఎంబడి పెట్టుకొని పిరికిబడి మీ కాకరది కారంట పడివి గద్దెలు నీ గద్దెల పడివి అడవి నెలలకు వచ్చి చిన్నది క్షమమ్మా వృక్షం కాడికి వచ్చేవరకే పొద్దు కూకుతుందట చెల్లె సూరమ్మ ఇంకా కొంత దూరం పోదాము రాత్రి అయింది చెల్లెలా మనకు తోవ దొరకదు దాని దొరకది పండుకున్నాం చెల్లె అయ్యయ్య నా బాబరావు ఆ సూరమ్మ నిజమాన్ని నమ్ముకుంటున్నది మరి ఒక చెట్టు కింద వండుకున్నారు కుడికేమో బావును మండ పెట్టిండు ఎడమకేమో చెల్లెని మండ పెట్టుకోవాలి ఇద్దరి నన్ను వండుకుంటూ ఉండడమ్మా వండుకుంటూ ఉండడమ్మా నా రాదా అంటే నెలవట్ట ఉదరమ్మా ఉండడమ్మా మలారా మరి పండుకున్నప్పుడు చెల్లె సూరమ్మ ఏనాడు ఇక్కడ పరమదేవుడు వాళ్ళు ఏమి తెలియలే మా అన్నదాన్ని అయితే ఉన్నావు నాకేం భయం ఉన్నదని మా అన్న నా పక్క పండుకున్నా చెల్లెకు ఏనాడు నిద్రపట్టింది ఇక్కడ ఏనాడు పరమదేవుడు వండుకొని ఉన్నాడు అర్ధరాత్రి ఉన్న చెల్లె నడిదేవుడు రాత్రి ఉన్నదయ్యా
కొడుతుంది, ఇక్కడ బావ గురు కొడుతుండు. మెల్లగా కాలు కాలకుంట చెయ్యి కాలకుంట లేచిండు. అంతవరకు దూరం వరకు పూరుగు మొత్తుందట. ఆ పూరుగు మొత్తు లేచంతా మొత్తులు లేచిండు. ఇద్దరు వండ పెడతా ఉన్నారు. ఇద్దరు వండ పెట్టిండు. లింగాల చెల్ల తీసిండు. నింద కప్పిండు. ఇదే సావడే తప్పిదంగా పోతుండు. సావు ఏనాడు వెళుతుందో పక్క వడిగడ్డి లేని సావు అవుతుందమ్మా. ఏ పులన్న మింగని చల్లే పావన్న గారు చల్లరా ఒకవేళ అడవి లోపల ఆగవేసి మరి నరభూపతి వెళ్ళిపోయిండు. దిగులు పాడి సూరమ్మ దిగురలేసేనా పాడి సూరమ్మ దిగురలేసింది అడవిలో సూరమ్మ. సూరమ్మ నిద్ర మబ్బులు లేసింది. మరి అక్కడ చూడబోతే తన భర్త పరమదేవుడు అక్కడ పూర్వమొద్దుగా ఉన్నది. అందువల్ల లింగాల సెల్లగప్పి ఆ లేస వరకల్లా అమ్మవారు సూరమ్మ పునగుండె వలిగినది సూరమ్మ. పునగుండె వలిగే దేవి సూరమ్మ. నరభూపతి పదవిలోన నాయన్ను ఏ పూరి నిన్ను కూడా తిన్నదన్ను. ఏ పూరి నిన్ను కూడా తిన్నదయ్యో. గురువద్దు అయినావా నాయన్ను. చాలా ఊరు వంగు దేవి సూరమ్మ. భగవంతు పెట్టినది రారాము. అద్దాల పడివిలోన దేవి సూరమ్మ. అదలక నీరు పెట్టే సూరమ్మ. అన్నరారనాయన్న నరభూపతి. అన్నరారనాయన్న నరభూపతి. మన తల్లి కడుపులోన నాయన్ను. మేక తల్ల రీతిగా నాయన్ను. ఇద్దరం పుట్టినాము నాయన్న. పుట్టంగ తల్లిని చూడలే. పుట్టంగ తల్లిని చూడలే. తల్లి వల్ల చూడలేదు నాయన్ను. తల్లి వైన నీవెరా నాయన్న. కలకలక నీరు పెట్టే సూరమ్మ. కలవలక నీరు నమ్మ అవల కొయ్యవట్టే. భర్తని చూడబోతే నువ్వంటే అది అంటలేడమ్మా. ఏమంట చెప్పవాలే ఓ దేవుడు. ఏమంట చెప్పవాలే అమ్మలారా. కొలవల సూరమ్మ దేవి సూరమ్మ యముల పొయ్యవట్టరా. అయ్యయ్యో నా భర్త పరమగొండ కాపుదాన్న ఇప్పటికే కైకూలి వేసుకుందునా. ఎరకల్లాన్న ఇప్పటికే నేను ఎరక చెప్పుకుందునా. ఏమి అంట ఉంది సూరమ్మ. సూరమ్మ కలకల కలకల సూరమ్మ కన్నీరు ఎక్కడ పోతా ఉన్నది. సూరమ్మ కన్నీరైనా దేవి అడవి లోపల దేవా దంగమయ్యా. ఎందుకంట పుట్టించినవు దంగమయ్యా. ఉండవాడు దంగమా దంగమయ్యో. దంగమా దంగమయ్యా. చెంగని ఒక ఓసేదే
మన్ను సాపిస్తా ఉందట కన్నీరు వరదలైంది కన్నా కన్నీరు కైలాసమందిని చిట్టారి కింద నిండి ఎల్లి పారుతున్నదమ్మా కింద నిండి వెళ్ళి పారుతుందట ఎవరిది అచ్చగంట పుక్షగంట ఎవరిది కావచ్చు ఈ కన్నీరైనా చేతిలో కూడా అంజలి వేసి చెట్టు లోకాలు చూసేవరికి నమ్మిన అనుకుంటే నారదుడు ఏ నాడు ఎంత పాపకారి ఉండే కొడుకు నేను పెళ్లి అయ్యి ఒక్క కుడికి పూజకు వస్తే నేను చెప్పిన గుడ్డివాడిని తెచ్చి లక్కం చేసిండు లక్కం చేసాను చచ్చిన అయ్యో చూడమ్మా మాకు భద్ర నిండు బ్రహ్మాండ పోలిండు అన్ను కూడా కొట్టినందుకు ఇన్నన్న చేయాలి సాగు కలుగుతుందేమో ఏనాడు వినా సంగమేశం కట్టిండు ఏమి లేదంటున్నావు నీ ఏనాడు విని ఒక నీ లక్కము చేసినప్పుడు ఎంత ఒక్క ఏనాడు కొంగులా రాయి పైస కట్టి ఏనాడు ఒక్క ముడి చేసిండు భక్తులు కళ్ళలో అయ్యయ్యో వదిన కమలాంటి దేవి నేను ఇల్లెల్లి కొంగు లోపల రాగి పైస కడితివా అయ్యయ్యో నా మతి మీద మన్నవయ్యా మతి మీద దుమ్మవయ్యా కొన కొంగులకే రాగి పైస తీసింది రంగమయ్యకు దానమయ్యా అయ్యయ్యో సూరమ్మ ఏనాడు ఒక్క దానం చేసినందుకు సూరమ్మ నా మాట కాదనుకుంటా సూరమ్మ నా మాట కాదనుకుంటా దానం చేసిన సూరమ్మ అయ్యో సూరమ్మ చేసిన లాభం లేదు తులసిన లాభం లేదమ్మా నాడుమైనా నీకు అన్నా చెడగొట్టినందుకు దొరుకుతున్న చూరమ్మ చూరమ్మ నేను ఈనాడు ఎండిపోయిన తర్వాత గడియలకు వృక్షాల పడాలి ఆన నీకు పడతాయి దేవి చూరమ్మ
కుప్పగా చేసి నాడు పొత్తి చేసిందట నాదాయ నాడు ఒక ఎట్టేడు మొగడని ఎక్కిరే రాదు గుట్టోడు వాడిని గుంపే రాదు ఊదికి పుండు పుట్టిన పొత్తులు తిని పోరాడింది ఆడుదన్నారయ్యా ఎట్టివాడ ఉన్నవయ్యా గుడ్డివాడు ఉండే నా భర్త గుడ్డివాడు నా భర్త ఒక్క ఏనాడు ఏమి చేసింది సూరమ్మ రూపాయలలో తీసుకొచ్చి ఏనాడు నీళ్ళు పడదాకా పునాది తీసి సంగత ఉన్నది ఒక్క ఏనాడు పడ్డది ఉన్నాడు పుట్టు రాయి ఏనాడు వినవద్దా చిన్నగా సూరమ్మ కచ్చిరిగా వేసింది ఏనాడు మీద ఒక సౌడల పండి నిలుపుకున్నారు మరి ఒక ఏనాడు మీద చిన్న ఊర్లో పండి పత్రికలు వేస్తే మరి ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తా భూమి లేని వారికి భూములు ఇస్తా లంకాని వాళ్ళకి లంకాలు చెప్పిస్తా అన్నప్పుడు ఒక సూరమ్మ చేయాలి ఏనాడు పత్రికలు వేసింది పత్రికలు వేసినప్పుడు ఊర్లో పండి ఏనాడు వినవక్క చిన్నగా పట్టం పేరే పెట్టాలి సూరమ్మదేవి చిన్నగి మా పట్టం అంత పేరు వచ్చిందిరా సూరమ్మదేవి ఏనాడు రాజ్యం రావాలి రాజ్యమేదో ఉండాలి చేసిన తర్వాత ఏనాడు ఒక చిన్న వాళ్ళకు ఒక తల్లులు అయిపోతుంది ముద్దల్లా బాలలు ఉన్నారు మరి ఇంతవరకు నాకు కొడుకులు లేరా బిడ్డలు లేరా పిల్లలకేమో సంతానం కలుగుతున్నది సూరమ్మదేవి సూరమ్మ పోతున్నదమ్మా సూరమ్మ అమ్మవారు సూరమ్మ అడవిల్ల సూరమ్మ ఏమంటున్నది అయ్యయ్యో దానం ఎంత చేసిన తల వీధి కొడుకు పాపం ఎంత చేసిన కాళ్ళ సంఖ్యలని చెప్పి దానము తండ్రి ధర్మము గొప్పదని చెప్పి అక్షరాలకు బుక్షగాళ్ళకు జోగులకు పరదేశి సంఘాలకు సూరమ్మ దానం మంచి పెడుతుంది అటువంటి ఒక ఊరిక లగ్గాలు చేస్తుంది లగ్గం కాని వాళ్ళకు లగ్గాలు చేస్తున్నది పట్నం లోపలైన అటువంటి ఒక అందరికి సంతు ఉంది కానీ సూరమ్మకు సంతు లేకపాయే వారు సూరమ్మకు గుండెలకు బిల్లు మానే సూరమ్మడే గుండెలకు బిల్లు మానే అమ్మలారా అమ్మాయి విలువని ఓ దేవుడు ఆడివాళ్ళు కూడా లేకపోయి కొడుకు లేకపాయే లేకపాయే దేవుడు మెచ్చలేదు మెచ్చలేదు
మాతా సాంబ శివ పరమేశ్వర నేను కుమ్మరి వాడలకు వెళ్ళిపోయి కుంపటి పవాళ్ళము తయారు చేసుకొని కాసగా కైలాసం వస్తాను సంతానం ఇస్తావు అయ్యో అని చెప్పి అమ్మవారు చూడమ్మ మరి కుమ్మరల్ల వాడకి వెళ్ళిపోదనన్నది. కుమ్మరి వాడలకు వెళ్ళిపోయి అమ్మవారైనా మరి అన్నావు కుమ్మరి మాదేవా కుంపడి పవళ్ళం కావాలన్నది. కుంపడి పవళ్ళం ఎంత చేయాలంటే భవాని 7 విడికల మట్టి కావాలి, 10 విడికల మట్టి ఎత్తి అటువంటి కనుకనేమి ఆ తరగతి లోపల మాటలు ఆలోచించండి. కుంపడి పవళ్ళం తయారు చేసిండు. పవళ్ళ మీద కనుక 76 గుంటలు దేవతలు వాడు తెచ్చి ఎంత కూడి మెడ చేరవచ్చింది. నెలలు సిరిగంధం దగ్గర మంచి నీళ్ళ మరిగంధం దగ్గర తోటి పవళ్ళ లోపల తయారు చేసుకున్నది. ఏమో తప్పుడు ఏమో చూడు చేత పట్టింది, గప్ప చేత పట్టింది. అటువంటి అమ్మవారు దూరమ్మ పాపం పల్లెలు గాయలు ఒడి లోపల పోసుకొని కైలాసనగరం వెళ్ళిపోతానన్నది. అమ్మ సంతులేక దూరమ్మ అమ్మవారు కొండ కైలాసనగరం పోతా ఉన్నది దూరమ్మ అమ్మవారు సూరమ్మ దిగా వస్తుండగా కైలాసం అంత డొల్లు డొల్లుతున్నదమ్మో. ఎవరిదాని కళ్ళ చూడబడ్డా మరి కోపంతోటి వస్తుంది సూరమ్మ. అంకించి బొంకించి నేనే సంతాన ఫలం వేస్తానని శివుడు జంగమయ్య భగ్గుడు పడమని బ్రహ్మాండ మొదలిండు. జంగమేషము కట్టినాడే జంగమేషము కట్టినాడు జంగమయ్య. ముందమునూరు చంద్రం ఎత్తుమోత రుద్రాక్షలు గాములోనే కంటలేసిండు కుమ్ములోనే శంకులేసిన ఆడలేడు జంగమయ్య జంగమయ్యో భూలోకనగరం వచ్చినాడు. మొలపల ఒక కొండ వేసిండు, దాపున ఒక కొండ వేసిండు. అమ్మ వచ్చే తొమ్మ లోపల పండుకుంటూ ఉన్నాడమ్మ జంగమయ్యో. చూడు జంగమయ్య జంగమయ్య దారి గడ్డమైన జంగమయ్యో. ఒక కొండకు తలాపు పెట్టిండు, ఒక కొండకేమో కాళ్ళు పెట్టిండు. దారి దొరకకుండా అడ్డం పండుకున్నాడగినా రుద్రుడు ఆ తొమ్మ లోపల పండుకొని ఉన్నాడు. ఎండికొండ మొగిడికొండ చేసిండు. ఇక మాట అలా అన్నాడు.
నా నెత్తి మీద అంటావు ఆ నెత్తి మీద అంత ఏంటి రెండు గాలు లావంటే ఒక పని ఎగురుతాను నేను తంత అంటలేదమ్మా నెత్తి మీద ఉన్నది ఏంటి నెత్తి మీద ఉన్నదంతా ఏంటన్నా నెత్తి మీద అంతా అంటే బాగుంటుందా నెత్తి మీద ఉన్నది ఏంటిది నెత్తి మీద ఉన్నది కుప్పడి పోవాలం గుమ్మడి పోవాలం ఏం చేస్తామమ్మా ఎందుకంటే కైలాసంలో వెళ్ళిపోతున్నాను అక్కడ వెళ్ళిపోయి నాకంటే చిన్న వాళ్ళకు నాకంటే పెద్ద వాళ్ళకు నాకంటే ఇంకా తిని వచ్చిన ఆ పట్నం వాళ్ళకు అందరికి పుత్ర సంతానం ఇస్తున్నాడు సదా సాంబశివుడు పుత్ర సంతానం ఇస్తున్నాడు కాబట్టి వెళ్ళిపోయి సంతానం అడుక్కుంటా సంతానం మంచి వాళ్ళకి ఇస్తేనేమో బాగున్నది సంతానం అయిపోతే ఈ గుమ్మడి భవన్ లోపల అగ్గి ఉన్నది ఈ అగ్గి పోతుంది ఎండుకుంటాను తగలబెడతాను కైలాసం అంతా కాలి కూలిపోతుంది ఇంకా అది పోలేదు పోయినాక సంతానం ఇవ్వకపోతే తగలబెడతా ఈ ఒడిలో కట్టుకున్న ఏంటి అమ్మా ఇవి పాపం పల్లేరు కాదు పల్లెరుగా తీసుకుపోయడం వస్తువు వెంక దగ్గరికి వెళ్ళిపోయి పుత్ర సంతానం ఇవ్వమంట సంతానం ఇస్తే బాగున్నది ఇయ్యలేదు అనుకో ఆ శివలింగం ఉన్నది శివుడైనా పర్వాలేదు ఆ శివలింగమైనా పర్వాలేదు పాపం పల్లేరు కదా అక్కడిక్కడ పొర్రిస్తారయ్యా కూర్చుకుంటాయి శంకరుడు నీకెందుకు ఎంత బాధ పోసినదేమో అనుకున్నా లేదు అట్లా కాదు సంతానం ఇయ్యపోతే అట్లా చేస్తా కుడి చేతులున్న ఏంటి అమ్మా దప్పడాలు దప్పడాలు ఏం చేస్తావు ఈ దప్పడాలు ఏం చేస్తామంటే నడచకాళ్ళల్లో మన నాడుతున్న సంతానం ఇస్తున్నామో ఏమన్నా సంతానం వెళ్ళి అనుకో దప్పడాలు నడచకాళ్ళకు నాడుతున్నాయ్యా నేను తీసేయి కూర్చుకుంటాయి తీసేయి ఆహా నీకెందుకు అక్కడ పోతే కూర్చుకుంటాయి అమ్మా అట్టంటావా సరే నాకు ఇయ్యపోదు అట్లా ఈ ఎడమ చేతులు ఉన్నాయి ఈ సూదుల కట్టలు సూదులు తీసుకో ఏం చేస్తావు శంకరుని సంతానం అడుగుతా మంచి మాటకు సంతానం ఇస్తేమో బాగున్నది ఒకవేళ సంతానం ఇయ్యలేదు అనుకో సూదుల కళ్ళల్లా సూదులు నాడుతా తీసేయి సరే అయ్యయ్యో సూరమ్మ కైలాసంలో శంకరుడు లేడు ఇక్కడ ఉన్నదేంటి చిత్తవేణుగమ్మ ఈ చేతులు ఉన్నది చిత్తవేణుగమ్మ ఏం చేస్తామంటే సంతానం మంచి మాటకి ఇస్తున్నామో ఏమన్నా ఒకవేళ నాకు సంతానం ఇయ్యలేదు అనుకో ఎక్కడకుంట 7 ఎర్రజడులు 12 జడలు ఆ జడలలో బట్టి ఆ కప్ప తోటి ఆ చిత్తవేణుగమ్మ జడలలో పెట్టి గుంజుతాం జడాలలో పెట్టి అమ్మా గుంజినట్టు అవుతుందమ్మా అమ్మా ఇవన్నీ తీసుకుపోతున్నాడు నిజమే గాని కైలాసంలో శంకరుడు లేడు కదా శ్రీశైలం వెళ్ళిండు శ్రీశైలం లేడు రామేశ్వరం కాశీ కైలాసం కాశీ పోయినా గోసి పెట్టంటావు అయ్యయ్యో సూరమ్మ అతి అటువంటి ఒక ప్రతివద ధర్మరాలు అమ్మవారు సూరమ్మ వచ్చిందంటే ఆడవిలో శక్తి చెప్పులు పెడితే భగ్నం వంటి బ్రహ్మాండం కాలి కూలిపోతున్నది సూరమ్మ నేను శివుని చేతి కింద ఉంటే జంగమయ్యాను అక్కడి చేసంతానావు నీకు అక్కడి చేసంతానావు నీకు ఇస్తానమ్మా శివుడు జంగమయ్య ఏమి చేసిండు పుట్టమన్న సూరమ్మ గర్భాన పుడతలేడు సూరమ్మ గర్భాన పుట్టి మేనమామతోటి ఘోర యుద్ధం చేయాలంటే ఎవరి తనమైతలేదు శివుడు జంగమయ్య ఏమి చేస్తున్నాడు చిన్న కొండల మీద ఉన్న వీరభద్రుడు వీరభద్ర కొడుకు వీరభద్రుడు చిన్న కొండల మీద భద్రకాళి మనోహరున్నాయి మరి ఏనాడు ఒకవేళ చూదమాడుతున్నాడు కొడుక వీరభద్ర మరో జన్మ లోపల నువ్వు వీరప్ప అవతారం అని చెప్పి భద్రకాళి పడమార్చి కామరాతి అవతారం ఎత్తుంది మరొక జన్మ లోపల